హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా, స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. నేను గండా టైం నుంచి చిన్న సినిమాకి ఒక దేవుడు కావాలి, ఒక దేవుడు రావాలి, చిన్న సినిమాల్లో చేసే కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్లకి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పేసి ఎన్నో రకాలుగా నేను మీడియాలో డిస్కస్ చేశాను, ప్రయత్నం చేశాను. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా గండా టైం నుంచి మొన్నటి వరకు నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. ఏ దేవుడైనా వస్తాడేమో, మా భవిష్యత్తును బాగుపరుస్తాడేమో. ఒకవైపు ఇటువైపు చూసి కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లకి ఒక స్పేస్ ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో పర్మనెంట్గా వాళ్ళు రావడానికి ఒక దారి క్రియేట్ చేస్తారని చెప్పేసి ఇన్ని రోజులు ఎదురు చూశాను, నేను వెయిట్ చేశాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్ల కోసం, చిన్న సినిమా కోసం ఏ దేవుడు దిగిరాడు. ఎందుకు అంటే సినిమా ఇండస్ట్రీ చాలామంది అనుకుంటుంటారు కళామ తల్లి తొక్క అని ఏవో మాట్లాడుతుంటారు. ఏం లేదు, సినిమా ఇండస్ట్రీ కమర్షియల్. ఇక్కడ బిజినెస్సే జరుగుతుంది. బిజినెస్ లాగే ఉంటుంది, నో ఎమోషన్స్. అది అర్థమయ్యే మొన్న రీసెంట్ టైమ్స్లో నేను 1000 సినిమాలకి, ఒక్కొక్క సినిమాకి 10,000 రూపాయలు స్పాన్సరింగ్ ఇస్తూ 1000 సినిమాలని నేను టార్గెట్గా తీసుకునేసి ఆ బాధ్యతను నేను తీసుకున్నాను. ఎందుకంటే దేవుడు దిగిరానప్పుడు మనిషిగా నేనే ఏదో చేయాలి. అందువల్లే మొదలెట్టాను. ఎవరి కోసమో ఎదురు చూస్తూ, దేనికోసమో మనము పాకులాడుతూ మన పనులు వదులుకొనేసి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోవడం మూర్ఖత్వం. అందువల్లే ఒక మనిషిగా, సాటి మనిషిగా, సినిమా ఇండస్ట్రీలో ఒక కళాకారుడిగా, ఒక ఆర్టిస్ట్గా, ఒక టెక్నీషియన్గా నాకు ఆ బాధలన్నీ తెలుసు. దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు, ఎవడో ఎందుకురా నువ్వే చెయ్యి అని. ఆ వరాన్ని నేను తీసుకున్నాను, ఆ బాధ్యతను నేను తీసుకున్నాను. అందువల్లే కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్ ఎక్కడ ఉన్నా కూడా ఒక మెసేజ్ దూరంలో వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎన్నో సినిమాలను ఇక్కడ క్రియేట్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. అందువల్లే మనం ఎవరి కోసం ఎదురు చూడొద్దు, మన పనులు మనం చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ నుంచి మీకు దేవుడు దిగి రావాలి, ఆ దేవుడు రావాలి, ఈ దేవుడు ఎన్ని ఏమొద్దు. ఒక మనిషిగా నేను మీ ముందున్నాను. మీరు సినిమా ఇండస్ట్రీలో ఏం చేయాలనుకుంటున్నా నాకు ఒక మెసేజ్ చేయండి, ఒక్క మెసేజ్. నేనే డైరెక్ట్గా రెస్పాండ్ అవుతాను. మీకు ఏం కావాలో చెప్పండి, ఓపెన్ హార్టెడ్గా, మీ కుటుంబంలో మనిషిగా, మీ అన్నయ్యలాగా, మీ తమ్ముడిలాగా, మీ తండ్రిలాగా, మీ తమ్ముడిలాగా ఎన్ని చేయాలనో అన్నీ చేస్తాను నేను. ఏది కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఆశించకుండా, ఒక రూపాయి ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఏదీ లేకుండా, కల్మషం లేకుండా మీకు నేను సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అందువల్లే ఈజీ సినిమా గొప్పగా ఎదగాలి. ఈ సినిమా అనే ప్లాట్ఫామ్ నేను ఉన్నా లేకపోయినా మీతో ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ఆర్టిస్టు, కొత్త టెక్నీషియన్ వస్తున్నాడు అంటే ఎవరిని కలవాలి, ఏం చేయాలనే ఆలోచన లేకుండా డైరెక్ట్గా ఈసీకి వచ్చేయండి. ఈసీలో ఎక్స్పీరియన్స్ అవ్వండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని అడిగేదండి మీరు ఏం చేశారు అని ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఆ ఎక్స్పీరియన్స్ ఈసీలో తీసుకోండి. మంచో చెడో, ప్లస్ మైనస్ అన్నీ తీసుకోండి. ఒకటి ఎక్స్పీరియన్స్ అవ్వండి. రేపొద్దున ఇంకొక ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఏం చేశారు అంటే ఇదిగో పలానా ఈసీలో నేను వర్క్ చేశాను, ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేసుకున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని గట్టిగా చెప్పడానికి సౌండ్ మీకు ఉపయోగపడుతుంది. ఈ సినిమా అనే సౌండ్ మీకు ఉపయోగపడుతుంది. అలా మీరు ఒక ఆర్టిస్ట్గా కావచ్చు, టెక్నీషియన్గా కావచ్చు, మీరు ఎదగడానికి బేసిక్ స్టేజ్లో ఈ సినిమా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మంచిగా రండి, సినిమా ఇండస్ట్రీకి వచ్చి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా సపోర్ట్ తీసుకోండి. ఇక్కడ ఎవరు ఏది ఆశించరు. మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మీ ఖర్చులు ఏంటి, మీ సిచ్యువేషన్స్ ఏంటి, మీరు ఎక్కడ ఉండడానికి ప్లాన్ చేసుకుంటున్నారు, ఇవన్నీ మీకు మీరుగానే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ సినిమా ప్రొడక్షన్ కంపెనీ కాదు, ఓపెన్ ప్లాట్ఫామ్. సో అందువల్లే మీ అందరికీ సపోర్ట్ చేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. ఈసీలో ప్రాజెక్టులు అవుతూనే ఉంటాయి. వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు. వెళ్ళే వాళ్ళ గురించి నేను పట్టించుకోను, నాతో ఉన్న వాళ్ళ గురించి నేను ఆలోచిస్తాను. కంటిన్యూగా 0 బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు అవుతూనే ఉంటాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయని సినిమాలు కూడా ఈసీలో వస్తాయి. ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి, తొందరపడద్దు. ఈ సినిమా ఒకటేసారి 5 సినిమాలు కంప్లీట్ చేసి 5 సినిమా రిలీజుల పండుగ December 19th మనము జరుపుకోబోతున్నాం. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు
ఒకటేసారి 5 సినిమా రిలీజులు ఎవరు చేయలేరు కూడా. ఎస్పెషల్లీ చిన్న సినిమాలు అసలు చేయలేరు. ఒక సినిమాకి ఒక ఫంక్షన్ చేయడానికే నానా తిప్పలు పడుతూ ఉంటారు. అలాంటిది మనం ఏకంగా 5 సినిమాల ఫంక్షన్ ఒకటే రోజు చేస్తున్నాం. ఈ సినిమా గొప్పగా ఎదుగుతుంది. ఈ సినిమాకి నేను ఒక్కనే కాదు, నాతో పాటు సపోర్ట్ ఇవ్వడానికి ఎంతోమంది మన ఫ్యామిలీ మెంబర్స్ రెడీగా ఉన్నారు. అవసరమైతే వాళ్ళ సపోర్ట్ అంతా తీసుకుంటాను, ఫైనాన్షియల్గా కూడా. మనందరం ఎదగడానికి ఈ సినిమా మీకు కావాల్సినంత ఫుటేజ్ రెడీ చేసుకొని రెడీగా ఉంది. మీరు ఎదగాలి, మీ టాలెంట్ బయటకు తీసుకురావాలి. మీ దగ్గర కథలు ఉండొచ్చు, డైరెక్షన్గా చేయాలనుకోవచ్చు, ఆర్టిస్ట్గా డెవలప్ కావాలనుకోవచ్చు, ఏం కావాలన్నా కూడా విత్ ఈ సినిమా రూల్స్లో మీరు ఎంటర్ అయిపోండి. మీకు ఎక్స్పీరియన్స్ లేదా, ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇక్కడ టీం లేదా, టీంని ఇక్కడే గ్యాదర్ చేసుకోండి. మొత్తం రెడీ చేసుకునేసి సినిమాలు స్టార్ట్ చేయండి. హిట్ సినిమా చేస్తారా, ఫ్లాప్ సినిమా చేస్తారా, సెకండరీ. సినిమాలు స్టార్ట్ చేయండి. కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఉంటే భవిష్యత్తు అదే వస్తుంది. సో చిన్న సినిమాకి ఏ దేవుడు దిగి రావాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఏ దేవుడు గురించి నేను చూడాల్సిన అవసరం లేదు. మేమే స్వతహాగా కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కోసం నేనే సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ సపోర్ట్ ఎంతవరకు వెళ్తుందంటే మీరు ఊహించినంత రేంజ్కి వెళ్తుంది. చిన్న సినిమా బతకాలి. చిన్న సినిమాలో చేసే కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు మంచి భవిష్యత్తు ఉండాలి. అందుకోసమే ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. సినిమా ఇండస్ట్రీలో మీ భవిష్యత్తుని, మీ తలరాతను మీరే రాయండి. నా పేరు వారణాసి @రాజమౌళి. థ్యాంక్ యూ.